ఈరోజు మనం సరిపోదా శనివారం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అండ్ మూవీ చూడొచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందు మీరు తెలుసుకోవాల్సింది, మన హీరో సూర్య ప్రతి శనివారం అన్యాయం ఎదురిస్తూ ఉంటాడు. అలా తను సోకుల పాలంకి ఎలా కనెక్ట్ అయ్యాడో అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇంకా ఒక లైన్లో చెప్పాలంటే చిత్రగుప్తుడు అలానే యముడు ఒకరిలో ఉంటే ఎలా ఉంటుందో అదే సూర్య పాత్ర. ఇక మూవీలో మనకి సాయి కుమార్ తండ్రి పాత్రను బాగా పోషించారు, అలాగే బాగా సపోర్ట్ కూడా చేశారు. ఇక లవ్ స్టోరీ దగ్గరికి వస్తే ప్రియాంక అండ్ నాని లవ్ స్టోరీ క్యూట్గా సరదాగా బాగుంది, టైంపాస్ అయింది. అలానే సాంగ్స్ కూడా ఎక్కువ లేవు, ఒక సాంగ్ ఉంది అంతే. అసలు జేక్స్ విజయ్ ఏంటా కంపోజ్ చేసాడో తెలియదు, కానీ బీజిఎం అయితే ఓవర్ మాస్ ఉంది భయ్య. బీజిఎం వచ్చినప్పుడల్లా ఒకేసారి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. బీజిఎం ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ ఆ సీన్కి ఎలివేట్ కరెక్ట్గా అయింది. ఇంకా నాని అయితే ఆ పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ఓ పక్కన సైలెంట్ అండ్ కామ్ పర్సన్, అలానే శనివారం అయితే ప్రళయ తాండవ్ చేసే వైలెంట్ హీరో. రెండు పాత్రలను ఒకళ్ళ బాగానే పోషించారు. మూవీ కాన్సెప్ట్ గురించి మాట్లాడితే కొత్తగా బాగుంది. హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టారు, అంటే బలహీనత పెట్టారు. అలానే హీరో ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. మూవీ ప్రొసీడింగ్ కూడా భాగాలుగా చూపించారు. అసలు హీరో ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంతే వైలెంట్గా కూడా ఉంటాడు. అసలు వివేక్ ఆత్రేయ ఇలాంటి మూవీస్ చేస్తాడని అనుకోలే. ఆయన రామ్ కామ్ తీసే అతను ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఒక అరాచకం సృష్టించాడు. ప్లస్ అండ్ మైనస్ వస్తే ప్లస్ వచ్చేసి హీరో ఎలివేషన్స్ అండ్ యాక్టింగ్. నాని అన్ని ఎమోషన్స్ని బాగా బ్యాలెన్స్ చేశారు. ఎస్జే సూర్య ఆయన విలనిజంతో అందరినీ ఆకర్షించారు. మూవీ కాన్సెప్ట్ బాగుంది. విజయం వాజ్ ఎక్సలెంట్. జేక్స్ విజయ్ అద్దరు కొట్టేశాడు. భగభగవాన్ ఆయన వచ్చే దగ్గర, శివతాండవం ఆయన వచ్చే దగ్గర ఆయన బీజియం ఎడ్రలైన్ రష్ చేస్తుంది, అంటే ఒకేసారి హైని ఇస్తుంది. ఇంకా మైనస్ దగ్గరికి వస్తే ప్రొసీడింగ్ కొంచెం స్లోగా ఉంటుంది, అంటే కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అంటే ఇది వెంటనే అయిపోతే బాగుండు అని నాకు అక్కడ అనిపిస్తుంది. కానీ స్టోరీకి బాగానే హెల్ప్ అవుతుంది. రన్ టైం కొంచెం తగ్గించుంటే మూవీకి ఇంకా బాగుండేది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది, అలాగే ఎక్సైటింగ్గా ఉండేది. ఇంకా ఆర్బిటి రివ్యూ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మూవీ అయితే బ్లాక్ బస్టర్, నో డౌట్. మీకు ఇలాంటి కాన్సెప్ట్ ప్రతిసారి రాదు. మూవీని అస్సలు మిస్ అవ్వద్దు.